సో ప్రజలు మీరందరూ ఏమనుకుంటున్నారు? సో మల్లారెడ్డి సారు ఈ యొక్క 9,000 ఇంటేక్ని తీసుకురావడం వల్ల మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. దీని యొక్క ఫీజెస్ విషయంగా తీసుకున్నప్పుడు 70,000 పర్ యానం నుంచి మొదలు పెడితే 1,50,000 హైయెస్ట్ ఫీజుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మల్లారెడ్డి కాలేజీలో మీరు మంచి పర్సంటేజ్ ఉండి కానీ అటెన్షన్లో తీసుకోవాలన్నట్లయితే, మంచి పర్సంటేజ్ ఉన్న పిల్లలు కానీ మీరు అయినట్లయితే 2,80,000 4 సంవత్సరాలకు పూర్తయిపోతుంది. అదేవిధంగా మీరు కొంచెం మెరిట్ తక్కువ ఉన్నటువంటి స్టూడెంట్ అయితే 1,50,000 ఇంటూ 4 ఇయర్స్ తీసుకున్నప్పుడు 6 లక్షల రూపాయల్లో పూర్తయిపోతుంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఏ యూనివర్సిటీ కానీ కాలేజీలు కానీ బతికే పరిస్థితి లేదు కొంపల్లిబెల్ట్లో. సో ఈ పరిస్థితుల్లో అటానమస్ కాలేజీలు వర్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే వ్యవస్థ మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ మధ్యలో చదవాలనుకుంటారో, ఎవరైతే క్వాలిటీ స్టూడెంట్స్ మధ్య చదవాలనుకుంటారో వాళ్ళు మాత్రం అటానమస్ కాలేజెస్ చూజ్ చేసుకొని ఇండివిజువల్ కాలేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఫినాన్షియల్ ఒకటే దాన్ని చూసుకొని మాకేదో దగ్గరగా ఉంది కొంపల్ రీజన్లో మాకు బడ్జెట్ లేకుండా కాలేజెస్ పోయినాయి అనుకున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా మల్లారెడ్డిని యునానిమస్గా ఆప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంతమందికి మేలు, కొంతమందికి చెడు, కొంతమంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల పాలిట చాలా దాని ఏమంటారు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అదేవిధంగా మల్లారెడ్డి గ్రూప్కి అయితే ఎదుగుదలలో ఇది ఒక పెద్ద మేజర్ మైల్స్టోన్గా చెప్పొచ్చు. మల్లారెడ్డి వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత మల్లారెడ్డి గారు ఎప్పటికప్పుడు సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటారు. అది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నా ఈ గవర్నమెంట్ ఉన్నా మల్లారెడ్డి గారి సెన్సేషన్ తప్పదు. కాబట్టి జై హో మల్లారెడ్డి సార్, థ్యాంక్ యూ.